అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయేది శ్రీకృష్ణుడు చెప్పిన సందేశం. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. ఈ విషయాన్ని తెలుసుకున్న వారు ఖచ్చితంగా జ్ఞానులే. అతిగా సృష్టించడం, అతిగా స్పందించడం, ఇది కోపం, అతి ప్రేమ, అతి లోభం, ఇలా అతి అనేది మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండాలి, స్థిత ప్రజ్ఞత ఉండాలి, స్థిత ప్రజ్ఞతతో జీవించాలి. అతిగా సంతోషపడటం, అతిగా బాధపడటం రెండు కూడా నీ జీవితానికి మంచిది కాదు. ఒకటి గుర్తుంచుకో, జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికి పూల పనుపు కాదు. అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు. దుర్యోధనుడు అవని, ధర్మరాజు అవని అందరూ జీవితంలో దెబ్బలు తిని రుచి చూసిన వాళ్ళే. ఏది సరైనదో, ఏది ధర్మమో నీ మనసుకి, నీ బుద్ధికి తెలిస్తే చాలు. నీ మనసుకి తప్పు అనిపించింది అస్సలు చేయవద్దు. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటో తెలుసా? ఎట్టి లొసుగులు లేనిదే వీటిని సవరణ చేయడం ఉండదు. దీనిలో ఎవరికి ఎట్టి మినహాయింపులు ఉండవు. బంధుప్రీతి, ఆశ్రిత జన పక్షపాతం, లంచాలు, సిఫార్సులు ఏమీ ఉండవు. దీని ముందు అందరూ సమానులే. సాక్షాత్ శ్రీరామచంద్రుడు తండ్రి అయినప్పటికీ దశరథుడు పుత్ర వియోగంతో మరణించాడు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు కారాగారవాసం తప్పలేదు. ఇటువంటి స్థిరమైన శాసనం కర్మ సిద్ధాంతం మాత్రమే. ఈ కర్మ సిద్ధాంతం అనేది చేసిన కర్మల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్ణుని మోసం చేసిన జ్ఞానం, ధృతరాష్ట్రుణ్ణి మోసం చేసిన స్థానం, దుర్యోధన్ని మోసం చేసిన సంపద అతనికి సరైన సమయంలో పనిచేయలేదు. జీవితంలో ఎవరిని మోసం చేయడం ద్వారా పొందినది ఏదైనా సరే, అది పదవి కానీ, అధికారం కానీ, డబ్బు కానీ, లేదా ఇతర వస్తువైనా కానీ, సమాజంలో పలుకుబడి శాపానికి గురవుతుంది అని గుర్తుంచుకో. అది నీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది అని గుర్తుంచుకోవాలి. ఒక స్త్రీ 1 గంటకు 10 కిలోమీటర్ల దూరం నడిస్తే, ఒక పురుషుడు 10 కిలోమీటర్ల నడవటానికి 1.5 గంట సమయం తీసుకున్నాడట. ఇప్పుడు ఇక్కడ ఎవరు వేగంగా నడిచారు అంటే స్త్రీ అనిపిస్తుంది. స్త్రీ చక్కగా ఉన్న దారిలోనూ, పురుషుడు ఆ ఎత్తు పల్లాల కొండల గుట్టలో ఉన్న దారి ద్వారా వచ్చారు. ఇప్పుడు ఎవరు వేగంగా నడిచారు అంటే పురుషుడు అనిపిస్తుంది. ఆ స్త్రీకి 60 ఏళ్ళు, పురుషుడికి 40 ఏళ్ళు. ఇప్పుడెవరు వేగంగా నడిచారు అంటే స్త్రీయే అనిపిస్తుంది. అదే పురుషుడు 140 కేజీలు, ఒక స్త్రీ 60 కేజీలు అని చెబితే పురుషుడు వేగంగా నడిచాడు అనిపిస్తుంది. ఇలా ఒక్కో విషయం తెలుస్తున్నప్పుడు మన అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. స్థిరమైన అభిప్రాయాలు ఉండడం లేదు. అందుకే ఏమీ తెలియకుండా, ఎవ్వరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అసలు ఒక అభిప్రాయం చెప్పకూడదు. ఇదే భగవద్గీతలోని న్యాయం. జంతువులు ఏమి చేసినా అది వాటి సహజ లక్షణం. వాటికి ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, వీడు నావాడు, వాడు పరాయివాడు, వీడు తనవచ్చు, వీడిని తన్నకూడదు అనే బుద్ధి లేదు. ఎవరైనా వాటికి అపకారం చేశారు అనుకుంటే స్వయరక్షణ కోసం అది పొడుస్తుంది, తంతుంది, కరుస్తుంది. దానివల్ల మనకు బాధ కలుగుతుంది. తను కరిస్తే మనిషి చచ్చిపోతాడు అన్న విషయం పాముకు తెలియదు. ఆత్మరక్షణార్థమై కరవడమే దానికి తెలిసిన పని. కానీ మనిషి మాత్రం అలా కాదు. ఎదుటివాడు మనకు అపకారం చేసినా మనం ఉపకారం చెయ్యాలి అనే మంచి గుణం మనకుంది. విచక్షణ ఉంది, మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఉంది. అందుకని మనం ఏ కర్మ చేయాలి, ఏం చేయకూడదు అనే జ్ఞానం మనకుంది. ఆ స్వేచ్ఛను మనకు భగవంతుడు ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఏది మంచిది, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే ఒక విషయం అనేది మనం తెలుసుకొని నడుచుకోవాలి.
మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా, ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికే. శరీరం మరణించిన తరువాత ఏదైనా నీతో వస్తుంది. దానిని పవిత్రం చేయటానికి, దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయటానికే భగవంతుడు ఒక్కొక్కసారి కొన్ని కష్టాలను ఇస్తాడు. వాటిని నువ్వు తట్టుకున్నావా, నీ జీవితం అద్భుతం. తట్టుకోలేదా, నీ జీవితం నిరాశ. ఏది కావాలో నువ్వే గుర్తుంచుకో భక్తా. తలరాతను మార్చుకోవటానికి వీలుంటుందా అంటే, మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది. అయితే బ్రహ్మ నుదుటి రాతను రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడట, నేను చేసే రాతను నేను కూడా తప్పించలేను, నేను రాసిన రాతలకి నేను బాధ్యుని కాను, మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశాడట. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 51 మరణగండం ఉంది అని. ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువు ఆశ్రయించి, గురువు చెప్పినట్లు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు. 128 ఏళ్ల ఆయుష్ ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనునికి ఈడ్చడం వల్ల చేసిన పాపానికి 60 ఏటనే చనిపోయాడు. సనాతన హిందూ ధర్మ జప, ధ్యాన, దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు. మనసులో నిరంతరం భక్తితో భగవన్నామ స్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటాడు. ఇదే భగవద్గీత న్యాయం. ఈ ఒక్క విషయం తెలిసిన వారు ఇక మనం భగవంతుడిని స్మరించటంలో ఎందుకు ఆలస్యం చేయాలి అని తెలుసుకుంటారు. ఇక్కడ అందరి జీవితాల్లో ఏవో కొన్ని సమస్యలు, కొన్ని ఓటములు ఉంటూనే ఉంటాయి. ప్రతి సమస్యకి, ప్రతి ఓటమికి కారణాలు కూడా ఉంటాయి. కానీ కొన్నిటికి మాత్రం కారణం నువ్వే అయి ఉంటావు. అది తెలుసుకోవడం కష్టమేమీ కాదు, కానీ మనమే అది గ్రహించడం లేదు. ఎవరినో ఒకరిని కారణంగా చూపిస్తూ గడిపేస్తూ ఉంటాం. కానీ నీ సమస్యకు కారణం నువ్వే అయితే మారాల్సింది కూడా నువ్వే. నువ్వు మారినంత వరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు అన్నదే నిజం. తప్పు ఎక్కడ జరుగుతుందో గ్రహించు, కారణం నువ్వే అయితే ఆలోచించు, ప్రయత్నిస్తే మార్గం మార్చు, చివరికి అనుకున్నది సాధించు. అంతేకాని ఇతరులపై నిందలు మోపి కాలాన్ని వృధా చేసుకోవద్దు. జీవితంలో పరిచయాలు అనేవి చాలా అవసరమవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి, వ్యాపారాలు నడుపుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే వ్యవహారం. ఇప్పుడు ఈ విషయంలో ఆలోచించండి. మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని కలుస్తారో అది నిశ్చయించే సమయం. మీరు మీ జీవితంలో ఎవరిని కలవాలి అనుకుంటున్నారో నిర్ణయించేది మీ హృదయమే. కానీ మీరు ఎవరినైతే కలిశారో వారి హృదయంలో ఎప్పటి వరకు ఉండాలి అనేది నిర్ణయించేది మాత్రం నీ నడవడిక. నీ నడవడిక సరిగ్గా ఉంటే అంతా బాగుంటుంది అని తెలుసుకో. విన్నారు కదా అండి. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కృష్ణుని సందేశంలో కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.